Today we are going to discuss motion. So we see several examples around us. So many examples of the motion. So motion of the train, motion of the vehicle, motion of the aeroplane, motion of the bird, motion of the animal, motion of the what I can say, human being, bus, tractors. So many examples we know very well, motion. So here coming to the subject of the motion, not in daily life, not this motion. So that motion also derived from that concept only. Okay, here motion. So what is the motion? Motion is nothing but the object said to be in motion when its position change with respect to the surrounding. ఏదైనా ఒక ఆబ్జెక్ట్ దాని యొక్క పొజిషన్ చేంజ్ సరౌండింగ్తో కంపారిజన్ చేసినప్పుడు పొజిషన్ చేంజ్ అయితే దాన్ని మోషన్ అంటాం. యూ కెన్ సే టు బి ద ఆబ్జెక్ట్ ఈజ్ మోషన్, ద ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్. సో లుక్ అట్ హియర్ బ్లాక్ బోర్డ్. దిస్ బ్లాక్ బోర్డ్ ఈజ్ వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ ద బ్లాక్ బోర్డ్? Rest or motion? Rest. Definitely there is a rest. Because here motion and rest two are the relatives. Both are relatives. So position change with respect to the surrounding. Position does not change with respect to the surrounding. The object said to be at rest. ఎప్పుడైతే ఆబ్జెక్ట్ రెస్ట్లో ఉందని చెప్తామంటే వెన్ ద ఆబ్జెక్ట్ డస్ నాట్ చేంజ్ ఇట్ పొజిషన్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్. ఆబ్జెక్ట్ అనేది దాని యొక్క పొజిషన్ అనేది చేంజ్ చేయదు. అలాంటి కండిషనే మనం ఏమంటున్నామంటే రెస్ట్ అంటున్నాం. సి మై డియర్, ద బుక్ ఆన్ ద బెంచ్. ద బుక్ ఆన్ ద బెంచ్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద బుక్? బుక్ ఈజ్ either rest or motion. is a rest only. ఎందుకు రెస్ట్ అంటున్నాము? ద పొజిషన్ ఆఫ్ ద బుక్ డస్ నాట్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్. బుక్ మనం దాన్ని లిఫ్ట్ చేసి పక్కకు తీసుకెళ్ళేంత వరకు ఆ బుక్ పొజిషన్ అనేది ప్లేస్ అలాగే ఉంటుంది, అలాగే బెంచ్ పైనే ఉంటుంది. డస్ నాట్ చేంజ్ ద పొజిషన్. క్లాస్ రూమ్ ద పొజిషన్ డస్ నాట్ చేంజ్. Suppose the position of the classroom in 1 hour. So now in TGPalli, after 1 hour Vallur, after 1 hour Kamalapuram, after 1 hour Kadapa. అలాగా ఈ వేదాస్ క్లాస్ రూమ్ 1 అవర్కి ప్లేస్ చేంజ్ చేసా పోయిందనుకోండి, రెస్ట్ అంటాం అదాన్ని మోషన్. క్లాస్ రూమ్ అనేది మనం దీన్ని షిఫ్ట్ చేసేంత వరకు ఈ క్లాస్ రూమ్ అనేది అలాగే ఉంటుంది. Does not change their position. Say yes or no? So look at the tree. What is the position of the tree? Position ఏంటి దానికి? రెస్ట్ ఆ మోషనా? సో సింపుల్గా మీరు ఏం చెప్తారంటే, సార్ ట్రీ ఈజ్ అ మోషన్. ఎందుకంటే ట్రీ కదులుతుంది కదా, ట్రీ లీవ్స్ కదులుతున్నాయి, బ్రాంచెస్ కొమ్మలు కదులుతున్నాయి సార్, ట్రీ ఈజ్ అండర్ మోషన్ అని అంటారు. సి మై డియర్, ఎప్పుడు మోషన్ అని చెప్పగలుగుతామంటే ట్రీ అనేది మోషన్ అని అంటే ఇప్పుడు ట్రీ ఒక పొజిషన్లో ఉండి 1 అవర్ తర్వాత అది ఎక్కడ లేకుండా వేరే చోటికి మారిపోవాలి. అప్పుడు దాని యొక్క పొజిషన్ మోషన్ అంటాం. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ ద లీవ్స్ అన్నప్పుడు లీవ్స్ అనేవి కదులుతూ ఉన్నాయి. ఐఎమ్ టాకింగ్ అబౌట్ లీవ్స్. సో లీవ్స్ కదులుతూ ఉన్నాయి కాబట్టి యూ కెన్ సే దట్ మోషన్. సో ట్రీ అన్నప్పుడు డెఫినెట్లీ రెస్ట్, డస్ నాట్ చేంజ్ దట్ పొజిషన్. సో నౌ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. సో వాట్ ఈస్ ద స్టేట్ ఆఫ్ మోషన్ ఆఫ్ యూ? మోషన్ ఆర్ రెస్ట్? Definitely you are the motion. Definitely you are the rest. Suppose you are thinking that I am the motion. So after every time interval you want to change your position. Now here afterward back side, afterward front side and the other side you want to change the position.
Say yes or no? But you are not changing your position. You are sitting at your one place. A particular place you are sitting. You are not changing. Say yes or no? You are not changing your place. So rest is nothing but the object said to be at rest when its position does not change with respect to the surrounding. దాని యొక్క పొజిషన్ సరౌండింగ్తో కంపారిజన్ చేసినప్పుడు చేంజ్ కాకపోతే రెస్ట్ అంటాము. ఇఫ్ ద పొజిషన్ ఈజ్ చేంజ్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్ వీ కెన్ సే దట్ మోషన్. సో మోషన్ అండ్ రెస్ట్ ఆర్ బోత్ ఆర్ రిలేటివ్స్. సో వీ కెన్ సీ సమ్ మోర్ ఎగ్జాంపుల్ ఫర్ రిలేటివ్స్ హియర్. సో ద రోడ్ ఆన్ ద రోడ్ టూ పర్సన్ సో వాకింగ్ opposite to the each other. So person A and person B on beside the road, the tree. So what is the position of the tree with respect to the two person? ఈ టూ పర్సన్కి మనం పొజిషన్ మనం చూసినప్పుడు ఫర్ పర్సన్ ఏ మూవింగ్ టువర్డ్ ద ఈస్ట్, ద పర్సన్ బి మూవింగ్ టువర్డ్ ద వెస్ట్. See the position of the tree for the person A, the person is looking the tree. So what is the position of the tree? What is the position? The position of the tree left side to the person A. Person A की left side lo ఉంటుంది. But the person is for person B, the position of the tree is right side. So left side and right side. So now left and right side both are relatives. See here the position of the tree is based on observer. So observer ni base చేసుకొని ఆ పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. ఓకే, అప్ అండ్ డౌన్. So up and down also, up and down. So let us globe. So a person is standing right here. So person ikkada standing. Second person here point A, point B, and second person standing at point B, point A. So we can say that what is the position of the person A? Upward now. What is the position of the B? So down. So up and down is also relative. So looking for observer. So observing the observer. So observer ఏ విధంగా అబ్జర్వ్ చేస్తున్నారో దాన్ని బట్టి పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. పొజిషన్ విల్ చేంజింగ్. Our position is depend on observing the observer. So observer బట్టి అది పొజిషన్ అనేది డిసైడ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డే అండ్ నైట్. ఇన్ హైదరాబాద్ డే టైమ్, ఇన్ న్యూయార్క్ నైట్ టైమ్. బట్ డే అండ్ నైట్ టైమ్ ఈజ్ డిపెండ్ ఆన్ ద రిలేటివ్ టు ద నేషన్. అంటే నేషన్ కంట్రీ హైదరాబాద్ ఇండియా కంట్రీ, న్యూయార్క్ అమెరికా కంట్రీ. సో డిపెండ్ ఆన్ ద నేషన్ ఆల్సో డే అండ్ నైట్ ఆల్సో బోత్ ఆర్ రిలేటివ్స్ కూడా మనం చెప్పుకోవచ్చు. సే సార్ నౌ సీ హియర్ one more example I am discussing here. So based on the motion, so in so lower classes you studied so types of the motions. So what types of the motion? Rectilinear motion, curvilinear motion, circular motion. So yes or no, rotatory motion, axillary motion. So types of the motion you learned. So once I am recalling, once remember. First one is rectilinear motion, curvilinear motion, circular motion, rotatory motion, and axillary motion. So rectilinear motion is nothing but the object said to be, the object is moving on the straight line. Rectilinear ane paint lone undi, rectilinear antene straight line ane. When the object is moving along the curve, so straight line, straight, the object is moving on straight line. The object is moving along the curve, curvilinear, or the object is moving along circular path,
circular path అంటే circular motion or rotatory motion. Say yes or no? So axillary motion is nothing but to and fro. To and fro. So this is the type of the motion already you studied in previous classes, sir. So in lower, I mean 7th class you studied. Okay na? So now here we see so many examples for the motion and rest. You understand? See, consider as road. Two person A, person B, person A and person B. So the conversation between two person are here house. Okay, please. Here. Okay. Car. Road. This is a car. House. Okay. Now we discussing about motion and rest here. So two person, the conversation between two person both are discussing about that objects. What are objects here? Car, house, and trees. So now here the car is moving on the road. Car is moving on the road. So now, what is the state of? So what is the position of the house and tree with respect to the car? So car to మనం కంపారిజన్ చేసినప్పుడు what is the motion, what is the state of house and car with respect to the car? The state of house and tree with respect to the car. సో మనం బస్సులో కానీ ట్రైన్లో కానీ వెళ్తూ ఉన్నప్పుడు మనం బయట కిటికీలో నుంచి చూస్తే చెట్లు కొండలు అన్నీ వెనక్కి పరిగెత్తుకుంటా పోతున్నట్టు కనబడుతూ ఉంటుంది. నిజంగా ఏమైనా పరిగెత్తుతున్నాయా? కాబట్టి మీరు అబ్జర్వ్ చేయండి, ఒకసారి రికాల్ చేసుకోండి. ట్రైన్లో కానీ మనం బస్సులో కానీ వెళ్తూ ఉంటే ఇలా బయటికి చూస్తే కొండలు ఉన్నప్పుడు కొండల చోట చెట్లు అవన్నీ రన్ చేస్తూ ఉన్నట్టు కనబడుతూ ఉంటుంది. సో ఎందుకు రన్ చేస్తూ ఉంటుందంటే హియర్ నువ్వు బస్సులో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, కార్లో ఉన్నా నువ్వు ఏం చేస్తున్నావంటే నీ యొక్క పొజిషన్ని నువ్వు చేంజ్ చేస్తున్నావు. యువర్ పొజిషన్ అంటే అలాంగ్ విత్ వెహికల్ ద పొజిషన్ ఆఫ్ యూ చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. యు ఆర్ అండర్ మోషన్. నేను నీకు బెదులు పడినాయను కదా అక్కడ. మోషన్ అంటే నువ్వు కదలికలో ఉన్నావు. యు ఆర్ మూవింగ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. అందుకే నువ్వు మోషన్లో ఉన్నావు కాబట్టి నీకు ఆ ఫీలింగ్ కనబడుతుంది. ఓహో రన్ అవుతున్నాయి, అవి ఇవన్నీ మోషన్ మూవ్ అవుతూ ఉన్నాయి అని కనబడుతూ ఉంటుంది. సేమ్ ఐడియా. ద కార్ ఈజ్ మూవింగ్ విత్ 80 km/h. అంటే కార్ అనేది 80 km/hతో వెళ్తూ ఉంది స్పీడ్. యు ఆర్ ఇన్ ద కార్లో ఉన్నావు. వాట్ ఈస్ ద స్పీడ్ ఆఫ్ యూ? సింప్లీ యు ఆర్ సిట్టింగ్ ఇన్ ద కార్. యువర్ స్పీడ్ ఈజ్ రెస్పెక్ట్ టు ద కార్ ఎంత స్పీడ్లో ఉంటుందో నువ్వు కూడా అదే స్పీడ్లో ఉంటావు. ఇఫ్ కార్ ఈజ్ మూవింగ్ విత్ 60 km/h, యువర్ స్పీడ్ ఆల్సో 60 km/h. చేశాను 80 km/hతో వెళ్తున్న కార్ని సడన్గా బ్రేక్ వేస్తే కారు ఆగుతుంది. కానీ నువ్వు ఎలా పడతావు? నువ్వు ఆగుతావా? నీకు ఎవరు ఇస్తారు బ్రేక్లు? కారుకేమో బ్రేక్ వేశారు, నీకు కారు నీకు బ్రేక్లు వేయలే ఎవరు. యు ఆర్ అండర్ 80 km/h. కారుకేమో బ్రేక్ వేశారు, కారు ఆగుతుంది. నువ్వేమో ఏం చేస్తావు? 80 km/hతో ఫాస్ట్ లైఫ్ ముందుకు వెళ్ళి అద్దాలన్నీ పగలు కట్టుకొని బయటకు వచ్చి యాక్షన్ జరిగి పర్సన్ చనిపోయే అవకాశాలు ఉన్నాయి. అవునా? సపోజ్ మీరు నీ గర్ల్ ఫ్రెండ్ని బైక్లో ఎక్కించుకొని పోతున్నారు అనుకో.
ఫాస్ట్గా వెళ్తున్నారు. ఇంకా ఎంత ఫాస్ట్ అంటే ఇంకా 90 కిలోమీటర్ 100 కిలోమీటర్స్ మీరు అంత ఫాస్ట్గా వెళ్తూ ఉన్నారు. ఎందుకంటే వెనుకలో కూర్చునేది మీకు ఇష్టమైన వాళ్ళు కదా. సడన్గా బ్రేక్ గడ్డ వచ్చింది అనుకో, ఏం చేస్తాం? దగ్గర వచ్చిన వరకు కూడా బ్రేక్ గడ్డ కనబడదు. అప్పుడు సడన్గా బ్రేక్ వేసినప్పుడు ఏం చేస్తావు? బ్రేకులు దేవునికి ఇస్తున్నావు, బైక్ బ్రేక్ వేస్తున్నావు, కానీ నీ వెనుకలో ఉన్న ఫ్రెండ్కి నీకు బ్రేక్ వేయడానికి ఎవరు వేస్తారు? ఎవరు వేయలేరు. అప్పుడు ఏం చేస్తారు? బైక్ అనేది ఆగిపోతుంది. మీరేం చేస్తారు? ముందు డైరెక్షన్లో, ఫార్వర్డ్ డైరెక్షన్లో ఇలా ముందుకు వెళ్తారు. మీ వెనుకలో ఉన్న ఫ్రెండ్ వాళ్ళు ఏమవుతారు? మీ మీదకి వచ్చి ఇలా వాళ్తారు. సార్ నో. సో ఎందుకు? యు ఆర్ అలాంగ్ విత్ ద స్పీడ్ ఆఫ్ ద బైక్. ఓకే, సో అది న్యూటన్ ఫస్ట్ లా కిందకి వస్తుంది. ఆఫ్టర్ ఆల్ ఐ విల్ డిస్కస్. సార్ నో. సో హౌ డూ యూ మెజర్ ద స్పీడ్ ఆఫ్ ద బైక్? బైక్ని ఎలా మెజర్ చేస్తాము? స్పీడ్ అంతా, నాట్ ఓన్లీ బైక్, వెహికల్. సో హౌ డూ మెజర్ ద స్పీడ్? మీన్ speedometer. Speedometer is the instrument. By using the speedometer, we measure the speed of the vehicle. Okay, see here. We are observing here the position will change. Now the position I change. Afterwards, the position of the car is on B. The position will change from one place to another place. Now we say that the position of the car is motion. So now the talking about house and tree. Tree ki house gurinchi మనం మాట్లాడినప్పుడు what is the position of the tree with respect to the house? We are talking about tree and house. What is the state or motion of the tree with respect to the house అన్నప్పుడు definitely at rest. Position change కావడం లేదు. So what is the position? What is the state of the tree with respect to the car అన్నప్పుడు under motion. అంటే కార్కి మోషన్ పట్టిందని కాదు. ద పొజిషన్ విల్ చేంజ్ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ప్లేస్. సే సార్. సో నౌ లిజన్ కేర్ఫుల్లీ మై డియర్. ద కార్ డ్రైవర్ ఈజ్ డ్రైవింగ్ ద కార్. డ్రైవర్ కార్లో ఉన్నాడు, వెనకాల ఇద్దరు ప్యాసింజర్లు ఉన్నారు. అండర్స్టాండ్? ఐఎమ్ టాకింగ్ అబౌట్ వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద డ్రైవర్. వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద డ్రైవర్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్. సరౌండింగ్ అంటే చుట్టూ బాకల position of, I'm talking about driver. What is the position of the driver with respect to the surrounding? Surrounding తో కంపారిజన్ చేసినప్పుడు డ్రైవర్ యొక్క పొజిషన్ ఏమని చెప్పాలంటే మోషన్. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద డ్రైవర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసింజర్? ప్యాసింజర్ అంటే ఎవరు? వెనకల కూర్చున్న వాళ్ళు. వెనకల ఇద్దరు కూర్చున్నారు కార్లో. వాళ్ళ యొక్క పొజిషన్ డ్రైవర్కి వెనకలో ఉన్న ప్యాసింజర్కి పొజిషన్ అబ్జర్వ్ చేసినప్పుడు ద డ్రైవర్ ఈజ్ అట్ రెస్ట్. మీ మైండ్లో ఎవరికైనా డ్రైవర్ మోషన్ అని రైజ్ అయితే మీకు ఒక క్వశ్చన్ వేస్తాను చూడండి. డ్రైవర్ మోషన్లో అయితే ఫస్ట్ డ్రైవర్ ఫ్రంట్లో కూర్చొని ఉన్నాడు, మళ్ళీ 1 అవర్ తర్వాత వెనకలో కూర్చోవాలి, వెనకలో కూర్చొని డ్రైవింగ్ చేయాలి. మళ్ళీ 1 అవర్ తర్వాత లెఫ్ట్ సైడ్కి రావాలి, మళ్ళీ 1 అవర్ తర్వాత మళ్ళీ ఫార్వర్డ్కి, మళ్ళీ బ్యాక్వర్డ్కి, ఫ్రంట్కి, బ్యాక్వర్డ్కి. అలా చేస్తే మోషన్, డ్రైవర్ మోషన్లో ఉన్నట్టు. డ్రైవర్ అలా చేయడు కదా. ప్యాసింజర్ ఎలా కూర్చున్నాడు అక్కడే కూర్చున్నాడు, డ్రైవర్ ఎలా కూర్చున్నాడు అక్కడే కూర్చుంటాడు. అవునా కదా? యు ఆర్ ఇన్ ద బస్లో మీరు ఉన్నారు. బస్సులో మీ ముందర సీట్లో ఇంకొక పర్సన్ కూర్చొని ఉంటాడు. ఆయనకేమైనా తిక్కనా? 1 అవర్కి ఒక సీట్ ఇంకొక సీట్ అట్లా మార్చుకుంటూ పోతాడా? 5 మినిట్స్ కూడా మారుస్తూ పోతాడా? ఏ సీట్లో కూర్చున్నాడో కంఫర్ట్గా ఉంటే కంఫర్ట్గానే ఉంటాడు, కంఫర్ట్ లేకపోతే పొజిషన్ చేంజ్, సీట్ అనేది మారిపోతాడు. అదే పొజిషన్లో ఉంటాడు. కాబట్టి వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద డ్రైవర్ విత్ రెస్పెక్ట్ టు ద ప్యాసింజర్? పొజిషన్ చేంజ్ చేయడం లేదు కాబట్టి రెస్ట్ అని చెప్పాలి. సో వాట్ ఈస్ ద పొజిషన్ ఆఫ్ ద ప్యాసింజర్ విత్ రెస్పెక్ట్ టు ద సరౌండింగ్? డెఫినెట్లీ ద మోషన్. ఎందుకంటే బస్ అనేది ఒక చోటుని ఇంకో చోటికి వెళ్తుంది, దాంతో పాటు మీరు కూడా పొజిషన్ అనేది చేంజ్ చేస్తున్నారు కాబట్టి యు ఆర్ అండర్ ద మోషన్. సపోజ్ ద పర్సన్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్. ఒక పర్సన్ బెంచ్ పైన కూర్చున్నాడు. రే కమ్ హియర్ అని అనుకునేది. వాడు ఏం చేస్తాడు? సింప్లీ స్టాండ్ చేసి నడుచుకుంటూ వస్తాడు. అంటే ద పర్సన్ స్టాండింగ్ ఆన్ ద కార్నర్
and position change from corner to front. Now said to be, he said to be motion and అందుకు పొజిషన్ చేంజ్ చేశాడు కాబట్టి, అంటే ఆయనకు బెదులు పడ్డాయి కదా అక్కడ. సో పొజిషన్ చేంజ్ చేశాడు కాబట్టి మోషన్ అంట. సేస్ ఆర్ నో, నౌ యు ఆర్ సిట్టింగ్ ఆన్ ద బెంచ్, యు ఆర్ నాట్ చేంజింగ్ యువర్ పొజిషన్. See my dear, I hope you are a better understander about motion and rest. So take a stone thrown into the air. ఒక స్టోన్ని తీసుకొని అది పైకి విసిరేయండి ఇలా. సో పైకి విసిరేసినప్పుడు ఏమవుతుంది, ద స్టోన్ గోస్ అప్, అగైన్ ఇట్స్ ఫాల్ డౌన్. See, from here the stone thrown in upward direction, it goes up and fall down. So ఇలా పైకి వెళ్ళేసి ఇలా వెళ్తుంది. అంటే the path of the stone will take place curve path. కరువు పాత్ అనేది తీసుకుంటుంది. సో వాట్ ఈస్ ద పాత్ ఆఫ్ ద స్టోన్? ద పాత్ ఆఫ్ ద స్టోన్ ఈజ్ కర్వ్. ఓకే, suppose object here, point A and point B. So I want to go, I want to reach the point B. I want to point B. So another way, another path is there. Straight line. Straight line. See now, for reaching the point B, we have two options. One is straight path, second one is curve path. Yes or no? This straight or straight path. This one is curve path. So we compare this. Which one is the longer one? Longer path, either straight path or curve path. Which one longer? Which one shorter? So this is shortest now. Shortest. This one is longer. Okay. Now the object is traveling from point A to B. The object covers the path A to B along straight path. ఆబ్జెక్ట్ ఏ నుండి బికి వెళ్ళేటప్పుడు స్ట్రైట్ పాత్ని సెలెక్ట్ చేసుకునింది. ఇలా స్ట్రైట్ పాత్ నుంచి వెళ్తే యూ కెన్ సే దట్ ఈజ్ కాల్డ్ యాజ్ డిస్ప్లేస్మెంట్. సో నౌ కమింగ్ టు ద డెఫినేషన్ ఆఫ్ ద డిస్ప్లేస్మెంట్. సో వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ హియర్? వెన్ ద ఆబ్జెక్ట్ కవర్ shortest path, when the object or the path covered by the object or shortest path is called as displacement. Okay, displacement is nothing but shortest path. The object covered longer path. The object covered longer path is called as distance. Is called as distance. So what is the distance? The object covered longer path. The object covered shortest path. Okay, shortest path. You can say the displacement and distance. Both distance and displacement both measured with meter and centimeter. Meter and centimeter. And kilometer also. Kilometer is a long distance. For long distance we are using the kilometers. So meters and kilometers, centimeters, millimeters. So all these things are the measurements of the length. So length ni measurement cheyadaniki ivanni use chesaru. So shortest path ni measure cheyadaniki meter, centimeter అనేది యూజ్ చేస్తాం. సో లాంగెస్ట్ డిస్టెన్స్ని అందుకే ఎక్కువ ఎగ్జాంపుల్గా చూడండి మనము. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కడప ఒల్లూరు అన్నప్పుడు ఏమని చెప్తాం? దట్ 15 కిలోమీటర్. అవునా కదా? వీఆర్ మెజరింగ్ కిలోమీటర్స్ ఎందుకు రిప్రజెంట్ చేస్తున్నామంటే లాంగెస్ట్ పాత్, ఎక్కువగా దూరం ఉంటుంది.
యూ అబ్జర్వ్ ద రోడ్, తార్ రోడ్డు మనం అబ్జర్వ్ చేస్తే ఏ రోడ్డు కూడా స్ట్రైట్గా ఉండవు, క్రాస్గా ఉంటాయి. కడప నుండి ఒల్లూరుకి వెళ్ళాలంటే ఎన్ని మలుపులు తిప్పాలనో క్రాస్గానే ఉండేవి. సో ఇలా క్రాస్గా ఉండే ఇవన్నీ ఏమంటామంటే డిస్టెన్స్ అంటాం. సో వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ కడప టు ఒల్లూరు అంటామని? వాట్ ఈస్ ద డిస్ప్లేస్మెంట్ బిట్వీన్ కడప ఒల్లూరు అంటామా? నో, డిస్టెన్సే అంటాము. డిస్టెన్స్ ఎందుకంటాము? లాంగెస్ట్ పాత్ కాబట్టి, అంటే కర్వ్ పాత్లు ఉంటాయి కాబట్టి. స్ట్రైట్ పాత్ అనేవి ఉండవు. స్ట్రైట్ పాత్ అంటే ఏంటి? డిస్ప్లేస్మెంట్. ఓకే, ఫ్రమ్ దిస్ what is the speed, what is the velocity, we'll discuss in the next class.